ఈడు సింగిల్ బేబీ కాదు ట్రిపుల్ బేబీ. ఎవడెలా పోతే మనకెందుకు, పొద్దున్నే రిపోర్ట్ ఇచ్చేసి ఆ $1,00,000 పట్టుకుని పోవాలి. ఈడేదో యాక్షన్ సినిమా చూస్తున్నట్టున్నాడు, పడుకుంటా అన్నాడు దరిద్రుడు. ఏంటి బాబు ఎక్సైటెడ్గా ఉన్నావు? అమర్ సార్, యా మీ ప్రాబ్లం ఏంటో కనిపెట్టేశారు. పేమెంట్ ఎలా ప్లాన్ చేశారు? బ్లాక్ అంతా వైట్ అంతా? టెల్ మీ ద ప్రాబ్లం ఫస్ట్. సడన్ గా బిహేవియర్ మారిపోతుంది. వేరే వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు. అక్కడ కూడా తిన్నంగా ఉంట్లా ఇంకో పర్సన్ లా మారిపోతున్నారు. ఒకడు బ్రేవ్ హార్ట్ ఇష్టం అంటున్నాడు, ఇంకోటి ఇన్సెప్షన్ ఇష్టం అంటున్నాడు. ఆడు పొటాటో ఫ్రై అంటున్నాడు, వీడు శాండ్విచ్ అంటున్నాడు. ఒకటి తాగేస్తాడు, ఇంకోటి తాగట్లేదు. ఎందుకలా? మందు వల్ల. ఐ ప్రూవ్ ఇట్. తీసుకోండి. తాగితే నా బిహేవియర్ మారిపోతుందా? తాగని మీకే తెలుస్తుంది. అదే తెంపకంటే కట్ట 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 కట్ట. సాహిబ్ గారికి బాబీ సలాం అలైకుం చెప్తోంది. సాయిబ్ ఎవరు? ఓహో, గుడ్ మార్నింగ్ డాక్టర్. డాక్టరా? తాగితే నేను మారిపోతాను, నువ్వు మారిపోయావేంటి? 1 more minute, శ్రీదేవిని చూపిస్తాను. Come on, come on, come on, come on, come on, come on. వాట్ అన్ అమేజింగ్ యాక్ట్రెస్. క్వైట్ అన్ఫార్చునేట్. ఈ కమెంట్స్ చాలా మంది రాశారు. మీకేమో అనిపించట్లేదా? చాలా బాధగా అనిపిస్తుంది. చూడు బాబీ, నాకేదో జరుగుతున్న విషయం నాకు తెలుసు, కానీ ఎందుకు జరుగుతుందో తెలియాలి. ఆ దేవుడికి తెలియాలి. ఆ దేవుడు నువ్వే కావాలి. అంత పెద్ద పోస్ట్ ఇస్తారేంటి? అంత పేమెంట్ కూడా ఇస్తున్నాను. ప్రాబ్లం ఏంటో నువ్వు తెలుసుకోవాలి, అది నాకు మాత్రమే తెలియాలి. వేరే ఎవరికైనా తెలిస్తే పేమెంట్ కట్. దొబ్బెట్టుకోవడం ఈజీ, సంపాదించడమే very tough, very tough, very tough. Excuse me, FBI. Yes, sir. We want to meet Dr. Anthony. Please come in. Dr. Anthony మీరా? Yes, I'm Dr. Anthony. మరి ఇతనెవరు? Oh, he's Amar, a very nice guy. మీరెలా చెప్పగలరు? నువ్వు చెప్పనిస్తే. డాక్టర్, అమర్ ఫ్యామిలీకి చాలా అన్యాయం జరిగింది. మేము అది ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. మీరు కోఆపరేట్ చేస్తే తనకి న్యాయం జరుగుతుంది. Sure, officer. అసలు అమర్ మీకు ఎలా పరిచయం? 14-15 years back when I was in Detroit, ఒక రోజు నేను జాగింగ్ చేస్తుండగా ఇద్దరు పిల్లలు దీనంగా కూర్చునున్నారు. They seem to be rich kids. జాగింగ్ ఫినిష్ చేసి వస్తున్నప్పుడు కూడా వాళ్ళు అలాగే ఉన్నారు. Don't worry, Aishu. I'm here. హాయ్, ఎవరు మీరు? ఇక్కడేం చేస్తున్నారు? Are you waiting for someone? బట్ మీరు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. Okay? Oh God, she's having temperature. She needs a treatment. Come on, let's go. Hey, don't you worry, I'm a doctor. Hey Jack, 2 new kids for admission. Would give you the details later. Is the nursing staff there? Yes. Okay, thank you. Who here thinks he's strong? Not many. Who here thinks she's strong? Good, great. There's nothing wrong in getting hurt. There's nothing wrong in crying. But remember one thing. We are all strong. 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 ఇలా ఉండగా ఒకరోజు ఒక పెక్యులర్ ఇన్సిడెంట్ చూశాను. Come on, let's play. Go have fun outside. Trust us. Trust me. Trust me. Trust me. What did he say? Did he say trust me? ఐశ్వర్యని డీప్ గా స్టడీ చేస్తే నాకు అర్థమైంది. షీ హాస్ అ ప్రాబ్లం కాల్డ్ డిసోసియేటివ్ ఐడెంటిటీ డిసార్డర్. అంటే క్యూరియాసిటీ సార్. స్ప్లిట్ పర్సనాలిటీ ఆర్ మల్టిపుల్ పర్సనాలిటీ అంటారు. Aishu? అప్పటి నుంచి అమర్ ఐశ్వర్యని మరింత జాగ్రత్తగా చూసుకునేవాడు. వన్ డే ఐ సా అనదర్ స్ట్రేంజ్ ఇన్సిడెంట్. Hi, how are you? That's nice to hear that. Today I would like to ask you a question. Who here thinks he is strong?
Not many. Yes, we all are strong. This is Dr. Anthony. I'm expecting someone later. I said I'll call you back. Amar, what is this? I'm not Amar. I'm Dr. Anthony. Don't disturb me. Okay, what does that mean? అప్పుడు నేను అర్థం చేసుకున్నాను అమర్ కూడా డిసోసియేటివ్ ఐడెంటిటీ డిసార్డర్ ప్రాబ్లం ఉందని. అతనికి కూడా సేమ్ ప్రాబ్లం ఎందుకుందని అనలైజ్ చేస్తే అమర్కి ఐశ్వర్య మీద ఉన్న ప్రేమ, తన క్యూర్ కావాలన్న బలమైన కోరిక వల్ల అమర్ కూడా ఈ ప్రాబ్లం ఇండ్యూస్ అయిపోయింది. అయితే వీళ్ళిద్దరి మధ్యన ఒక చిన్న డిఫరెన్స్. ఐశ్వర్య సడన్ గా వైలెంట్ గా బిహేవ్ చేసి త్వరగా నార్మల్ అయిపోయింది. కానీ అమర్ క్యారెక్టర్స్ ని అడాప్ట్ చేసుకునేవాడు. నా క్యారెక్టర్ ని అడాప్ట్ చేసుకున్నట్టే కొన్ని సందర్భాల్లో అక్బర్ అనే క్యారెక్టర్ ని అడాప్ట్ చేసుకునేవాడు. కొన్ని రోజుల పాటు ఈ క్యారెక్టర్స్ లో ఉండిపోయేవాడు. ఎప్పుడు ఏ క్యారెక్టర్ లోకి వస్తాడో అర్థమయ్యేది కాదు. ఒక మనిషిలో 3 క్యారెక్టర్లు. ఇట్స్ నాట్ రేర్. బిల్లీ మిలిగన్ అనే వ్యక్తిలో 24 పర్సనాలిటీస్ ఉన్నాయని తేలింది. అందులో అతనికి తెలిసిన వాళ్ళు, చూసిన వాళ్ళు, పేపర్లో చదివిన వాళ్ళు, ఎవరో చెప్తే విన్నవాళ్ళు కూడా ఉన్నారు. దిస్ ఇస్ అ వెరీ ఫేమస్ కేస్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. ఈ క్యారెక్టర్స్ లోకి షిఫ్ట్ అవడానికి కొన్ని ట్రిగరింగ్ పాయింట్స్ ఉంటాయి. ట్రిగరింగ్ పాయింట్స్ అంటే? ఒక శబ్దం కావచ్చు, ఒక దృశ్యం కావచ్చు, ఒక వాసన కావచ్చు, ఒక స్పర్శ కావచ్చు. ఇలా చాలా కారణాలు ఉంటాయి. అమర్కి తనకున్న ప్రాబ్లం గురించి తనకి చెప్పేలోగా మా రీహాబ్ గురించి, నేను చేసే చారిటీ గురించి పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. అందులో ఐశ్వర్య అమర్ల ఫోటోలు ఉన్నాయి. అదే రోజు మా రీహాబ్లో ఒక పేషెంట్ అడ్మిట్ అయ్యాడు. వాడు పేషెంట్ కాడు, కిల్లర్ అని తర్వాత అర్థమైంది. చేస్తూ వెళ్ళిన అమర్ తిరిగి రాలేదు. రోజులు గడిచిపోయాయి. దాంతో వాడి చేతుల్లోనే అమర్ కూడా చనిపోయి ఉంటాడని చాలా బాధపడ్డాను. బట్ ఆఫ్టర్ 14 years నేను యూరోప్ లో ఉండగా మా అసిస్టెంట్ ఫోన్ చేసి చెప్పింది, అమర్ రీహాబ్కి వచ్చాడు, ఇన్నాళ్ళు ఎందుకు రాలేదో చెప్పాడని చెప్పింది. ఈ 14 ఏళ్లు జాక్సన్ ప్రిజన్ లో శిక్ష అనుభవించాడని తెలిసింది. చిన్నప్పుడు వాళ్ళకి చేసిన సహాయానికి కృతజ్ఞతగా మా రీహాబ్ కి $1 million డొనేట్ చేశాడు. అమర్ని చూడాలని నాకు ఆతృతగా రావాలనున్నా బికాస్ ఆఫ్ మై ప్రయర్ కమిట్మెంట్స్ నేను రాలేకపోయాను. అన్ఫార్చునేట్, అమర్ మళ్ళీ నాలా బిహేవ్ చేస్తున్నాడని మా అసిస్టెంట్ ఫోన్ చేసి చెప్పింది. నేను తిరిగి వచ్చేసరికి అమర్ వెళ్ళిపోయాడు. సీసీటీవీ ఫుటేజ్ లో పెద్దయిన అమర్ని చూసి నేను చాలా ఆనందపడ్డాను. అతనుకున్న మానసిక సమస్య గురించి అమర్కి ఇప్పటికీ చెప్పలేదన్న బాధ మాత్రం నాలో ఇప్పటికీ ఉండిపోయింది. యాంథోనీ మీరు, మరి అక్బర్ ఎవరు డాక్టర్? ఈ ఇన్సిడెంట్ తర్వాత అమర్ కోసం అక్బర్ అనే వ్యక్తి 2-3 సార్లు రీహాబ్కి వచ్చారని తెలిసింది. బట్ ఐ కుడ్ంట్ మీట్ హిమ్. మరి ఆ వచ్చిన అక్బర్ ఐశ్వర్య గురించి ఏమడగలేదా? అమర్ గురించి అడిగినట్టు మాత్రమే చెప్పారు. ఓకే, కెన్ యూ ప్లీజ్ ట్రై టు రీకలెక్ట్? ఐశ్వర్య చనిపోయే రోజు ఇంకేమైనా జరిగిందా? యా, ఐశ్వర్య ఆపోజిట్ రూమ్ లో ఉన్న కుర్రాడు భయపడి రీహాబ్ లోంచి పారిపోయాడు. కెన్ యూ గివ్ మీ డీటెయిల్స్? Oh, I'm sorry, he's an orphan. We don't have details about him. Thank you, doctor, for your time, cooperation. I'll see you soon. Pleasure is mine anytime. చిదంబరం సార్. అక్బర్ ఎవరో తెలుసుకుంటే మొత్తం క్లారిటీ వస్తుంది. కరెక్ట్ సార్. ఇక్కడ ల్యాంప్ పోస్ట్ ఎలా మిస్ అయింది? విక్రమ్ తల్వార్ని చంపింది కన్ఫర్మ్ గా అమర్.
బట్ అక్బర్ సేవ్ చేశాడని విక్రమ్ ఎందుకు చెప్పాడు? సెంట్రల్ పార్క్లో బాంబ్ బ్లాస్ట్స్ ఎలా జరిగాయి? Go and check them. ప్రాణాలు తీయాల్సిన వ్యక్తి ప్రాణాలు కాపాడాడు. విధి విచిత్రమైంది, దాన్ని అర్థం చేసుకోవడం కష్టం. వాటాలో చూసి నా పెద్ద మనిషి మీకి అయితే అక్బర్ అక్బర్ మీకి ఎందుకు ఉరుకుతాయి? ఖర్గే సెంట్రల్ పార్క్ లో బాంబ్ బ్లాస్ట్ జరుగుతున్నాయి. ఐ జస్ట్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ ఆల్సో, బట్ లక్కీలీ అక్బర్ సేవ్ మై లైఫ్. ఆటోలో పెట్టాను అక్బర్. ఎస్ సేమ్ గాయ్, కమ్ ఫాస్ట్. ఓకే సార్. ఇది నాకీ జేబులో ఎందుకు ఉన్నాయి? ఏంటది? బాంబ్ బ్లాస్ట్ అన్నీ చేస్తున్నది నువ్వా? ఆఖరి నిమిషంలో తప్పించుకున్న మనిషి చావుని ఆహ్వానించి మరీ కన్నుమూశాడు. కర్మ చాలా బలమైంది, దాని నుంచి తప్పించుకోవటం అసాధ్యం. ఇట్స్ లైక్ అ మిస్టరీ.